అడగలేరా? అడిగానండి. అడిగితే మేము సాధన నేర్చుకున్నప్పుడు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళకూడదని ఒక నియమం ఉండిద్ది. నేను ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేస్తా కానీ మా అమ్మ నాన్న వాళ్ళకి పైసా ఇవ్వను, వాళ్ళు ఆ పూరి గుడిసెలోనే ఉంటారు, అది మా నియమము అందండి. ఓకే. సో ఒకసారి రాజేష్నాథ్ అఘోరి అనేటువంటి ఒక వ్యక్తి పైన కూడా తను అనేక ఆరోపణలు చేసింది, కేసులు పెట్టింది, ఇంకేరో చేసింది కదా. అసలు ఏం జరిగింది ఆ సిచ్యువేషన్లో? అవునండి, వర్షినికి సపోర్ట్గా వెళ్ళినట్టు చెప్పిందండి మాకు. ఏం జరిగింది వర్షినికి? అసలు రాజేష్నాథ్ అఘోరి పైన అనేక ఆరోపణలు వర్షిని కూడా చేసింది, తను కొట్టారని ఇంకేదో చేశారని చెప్పింది. ఏం జరిగింది అసలు నిజంగానే? రాజేష్నాథ్ అఘోరి విషయాలు ఏమన్నా పిల్ల ఏమో నాకు చెప్పలేదండి. అడిగితే అంది, అమ్మ ఏం చెప్పను, నేను చెప్పుకోలేను విషయాలు అయ్యి అని అందండి. నాతో న్యూడ్ వీడియోస్ మెసేజ్లు పెట్టాడు అని అందండి. ఎవరు? రాజేష్నాథ్ అఘోరి వర్షినికి కడనే విష్ణుకిను వర్షినికి గొడవ వచ్చిందండి. రాజేష్నాథ్ అఘోరి చేస్తా సపోర్ట్ చేస్తావు, నువ్వు అడగలేదు చేయలేదు అని అంటే నేనేం అడగలేదు, నువ్వు డైరెక్ట్గా చెబితే అందరిని వేసుకెళ్ళి అడిగేవాళ్ళమి, నువ్వు మీడియాకి ఎందుకు ఎక్కావు, మీడియాకి ఎక్కకోకుండా కేసు పెట్టేవాళ్ళం కానీ విష్ణు అన్నాడండి. ఓకే. నిజంగా అలా చేసేవాడా రాజేష్నాథ్ అఘోరి? అటువంటి వ్యక్తేనా వర్షిని పైన ఇంత దారుణాన్ని ఒడిగట్టాడంటారా? మీరు నమ్ముతున్నారా? మాతో మట్టుగా అంతా ఆయన బాగుండాడండి, మా ఫ్యామిలీతో అందరితో ఆయన ఇలా అఘోరి పరామర్శించేవాడు, అంతా బాగుండండి అనేవాడు. ఏంటండి? ఓకే. అలాంటి వ్యక్తి కాదని మేము అనుకుంటున్నామండి. మమ్మల్ని మర్యాద వర్షితో మాట్లాడతారా? మీ దగ్గర ఫోన్ ఉందా? వర్షితో మాట్లాడారు, ఒకసారి మాట్లాడతారా వర్షినితో? మాట్లాడతామండి. ఒక్కసారి మీరు మీ దగ్గర ఫోన్ ఉంటే ట్రై చేయండి. ఆయన కావాలని గురు పూజోత్సవం రోజు మమ్మల్ని ఫ్యామిలీని ఫంక్షన్కి పిలిపించుకున్నాడండి. ఓకే. ఆ ఫంక్షన్ చూసుకుని మేము వచ్చేసామండి. ఓకే. సో ఇక్కడ ఇంకొక విషయం అమ్మా, మీ పాపని విష్ణు ఎప్పుడైనా కొట్టారా? నిన్న నేను మీ పాపతో మాట్లాడిన సమయంలో కూడా విష్ణు నన్ను ఇష్టం వచ్చినట్టే కొట్టేవాడు, ఆడపిల్లని చూసేవాడు కాదు, ఏదన్నా పిల్ల మాట అనపోతే కొడతా ఉండేవాడు, మేము కూడా అరుస్తూ ఉండేవాళ్ళం. ఆడపిల్లని కొడతామేంటి, చేసుకోబాక చేసుకుంటే ఏదో చిన్న దెబ్బేయాలి కానీ ఆ పిల్లని కొడతాం, వాళ్ళ నాన్న సహించడు, మేము సహించం, ఊరుకోమండి. ఎంత గారాభంగా పెంచుకున్నామండి. నేనైతే చాలా గొడవ వేసుకుంటానండి. ఎవరు? విష్ణుతోనా? ఆ పిల్లని కొడతాం, మాకు ఎటువంటి ఇష్టం ఉండదండి. అదే అమ్మా, విష్ణు ఎప్పుడైనా కొట్టేవాడా? మీ పాప ఏం చెప్తోందంటే, వర్షిని ఏం చెప్తోందంటే, విష్ణు ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు, నన్ను చాలా చితక బాధేవాడు, నేను ఆ అనారోగ్య సమస్యలో ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు అని చెప్పి మీ పాప చెప్తోంది. నిజమేనా? విష్ణు అంతా దాడి చేసేవాడా? చెప్పిందండి. ఆ మాటకు నేను విష్ణుని కాడ అడిగానండి. నేనేదో ఎంత కొడితే అంత మందు ప్రభావంలో అట్లా చెబుతుంది, నేను అట్టెందుకు కొడతాను అని అన్నాడండి. ఎప్పుడు చెప్పింది పాప? అంటే మీకు మధ్యలో తన దగ్గర చాకి ఇక్కడికి వచ్చినాక చెప్పిందా, లేకపోతే ఇప్పుడు ఈ వర్షిని అఘోరి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పింది ఈ మాట? అఘోరి దగ్గరికి వెళ్ళాకే చెప్పిందండి ఆ మాటలు. అంటే విష్ణు మళ్ళీ ఆ అమ్మాయిని వెనక్కి తీసుకెళ్ళాలని చూస్తున్నాడు కాబట్టి అఘోరి చెప్పించిందంటారా, లేకపోతే నిజంగానే కొట్టాడా? నిజంగానే కొట్టాడులేండి, అఘోరి ఏమి చెప్పలేదు. ఒక రోజు ఏం చేసిందంటే, అఘోరి టోల్ గేట్ కాడికి వచ్చానని ఫోన్ చేసింది పాపకి. ఓకే. పాపకు ఫోన్ చేస్తే ఈ పిల్ల ఏం చేసింది, 10-11:30 అవుతుంది, ఒక్కటే స్కూటీ చేసుకుని ర్యాపిడో బుక్ చేసుకునేసరికి నాకు భయం వేసింది. ఏంటి అసలు ఆడపిల్ల పరిస్థితులు ఎట్టా ఉంటున్నాయి, ఆ ర్యాపిడో కూడా ఏదైనా చెయ్యొచ్చు, బయట వాళ్ళే ఆడపిల్ల ఒక్కదాని మీద ఏదైనా లాగొచ్చు, భార్యాభర్తలు వెళ్తుంటేనే వాళ్ళిద్దరిలాగా ఎన్ని పరాబాలు జరుగుతున్నాయి. అమ్మాయి అసలు నువ్వు ఇట్ట ఎందుకు వెళ్తున్నావని నేను అరిచాను, విష్ణు కూడా ఆడికి వెళ్ళి కొట్టాడంటండి. ఓకే. సో మీ పైన కూడా దాడి లేకుండా నీకైనా ఏం బుద్ధి లేదని అఘోరిని కూడా అరిచాడంటండి. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టాడా? నిన్న మీ పాప చెప్తోంది, నన్ను కాదు మా అమ్మను కూడా కొట్టాడు, కానీ మా అమ్మ మొన్న మాకు ఈ పాప వెళ్ళిపోయినాక నువ్వే పంపించావని ఇద్దరికి బాగా గొడవ జరిగినప్పుడు నన్ను కూడా ఒక దెబ్బ వేసాడండి విష్ణు. ఓకే. సో మీరు ఒప్పుకొనే పంపించారు? అఘోరాలు మా తెలవదు, నీ వల్లే మీరు ఒప్పుకొనే పంపించారు. నువ్వు ఆల్రెడీ ఆ అఘోరితో వెళ్ళిపోయినాక కూడా, వర్షిని వెళ్ళిపోయినాక కూడా మీరు అఘోరికి ఫోన్ చేసి, పర్వాలేదమ్మా నన్ను విష్ణు ఈ రకం కొట్టి మిమ్మల్ని తీసుకురమ్మని చెప్తున్నాడు, కానీ మా అమ్మాయి మీ దగ్గర ఉంచుకోండి అని మీరు అన్నారని చెప్పి అఘోరి చెప్పింది మాకు.
నేను చెప్పలేదండి, ఆ ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టనండి. నా పిల్లని అఘోరి దగ్గర పంపిట గుండెల మీద చేయాల్సి చెబుతున్నా, ఎటువంటి సముఖం నేను చూపించలేదండి. అసలు ఆ పాడిపోతుకు మాకెందుకండి, మాకుండా లేకపోతే మాకెంచి మేము చూసుకుని మా ఇంట్లో మేముండి హ్యాపీగా బతికే రైతు కుటుంబం అండి. అసలు ఎంత చిన్న వయసు పాపని ఆ కారులు అమ్మితే ఆట అమ్మితే తిరగటం అసలు నాకు ఇష్టం అండి. అసలు నేను ఆ ఫోన్లో నుండి రికార్డులు బయట పెట్టమనండి. మీరు ఫోన్ చేశారా? మీరు ఫోన్ చేశారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమె దగ్గరికి చేసి పాలు పిల్లతో మాట్లాడేదాన్నండి. ఆమె కూడా అత్తమ్మ అత్తమ్మ అనేదండి. అత్తమ్మ అనొద్దు ఆ మాటలో, నా పిల్లని నాకు పంపించేసి అత్తమ్మ అనేది. అత్తమ్మ ఎవరు మాట్లాడేది? అత్తమ్మ అని ఎవరు మాట్లాడేది? అత్తమ్మ అని ఎవరు పిలిచేది? అగోరి నన్ను అత్తమ్మ అనేది, సుందరి అనేదండి. నువ్వు వరుసలు కలబ్బాక నా పిల్లలు నాకు పంపించి ఎప్పుడు పంపిస్తే అర్థం ఏంటి? మిమ్మల్ని అత్తమ్మ అడిగేదాన్ని. మీ ఇంట్లో ఉన్నంత వరకు అమ్మ అని పిలిచి మిమ్మల్ని అన్నం పెట్టమ్మా లేకపోతే ఇంకేదో పిలిచి మీ కూతురు తీసుకెళ్ళగానే అత్తమ్మ అని మిమ్మల్ని పిలిచిందంటే ఏంటి అర్థం? దాని అర్థం ఏంటి? అదే అర్థమే అంటే నా కూతురిని చేసుకున్నట్టు నువ్వు భావిస్తున్నావని నేను అరిచానండి. మీ కూతురుని వివాహం చేసుకుందా? నిజమేనా? అసలు నాకు వాళ్ళ దగ్గర మేమెంత